కత్తిపూడి హైవేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పిఠాపురం అగ్రహారం నుంచి గొల్లప్రోలు వరకు వరదలో చిక్కుకున్న వాహనాలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్కడికక్కడే స్తంభించకపోయింది ట్రాఫిక్. హైవే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వరద ఉధృతికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హైవే పైనుంచి రోడ్ల మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ కత్తిపూడి తుని రహదారిపై నుంచి భారీగా వరద ప్రవాహం మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరదలలో ప్రయాణానికి భారీగా బైక్లు అక్కడ వెళుతున్న నేపథ్యంలో ఆ బైక్లకు కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో విజువల్ మీరు చూడొచ్చు. దాదాపుగా మోకాలి లోతు నీరు రోడ్లపైన కనిపిస్తోంది. దీంతో అటుగా వెళ్ళే వాహనాలను ఆపేశారు. కొన్ని వాహనాలు అయితే స్వచ్ఛందంగా ఆగిపోయాయి. వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో అటుగా ప్రయాణించే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటుగా ప్రయాణికులు వెళ్లకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటు పిఠాపురం తుని ఈ ప్రాంతానికి సంబంధించి రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏలేరు కాలువ రోడ్లపై నుంచి ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్ల మీదే ఆగిపోయిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వాగులు ఉధృతి పెరుగుతూ ఉంటుందో, మరి ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాటి ప్రవాహం, వాటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఏదో చిన్నగా ఉంది కదా అని చెప్పి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. అటువంటి ప్రయత్నం చేస్తే అది ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వాగులు అనేవి కొండవాళ్ళ ప్రాంతాల నుంచి కావచ్చు, లేకపోతే ఎత్తైన ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వస్తూ ఉంటాయి. సో ఆ ఎత్తైన ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, ఎత్తైన ప్రాంతాలు ఎప్పుడైతే భారీగా వర్షం కురుస్తుంటుందో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోతుంది. వాటితో పాటు వాటి కనెక్టివిటీ ఉన్న కెనల్స్, అంటే వాటి కనెక్టివిటీ ఉన్న వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, లేకపోతే మిగిలిన ఏవైనా ఉండొచ్చు. అక్కడ కనుక వరద ఉధృతి పెరిగితే ఈ కాలువలు, ఈ వాగులకు సంబంధించి మరింత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైతే రోడ్ల మీదకి వరద నీరు వచ్చిందో ఆగిపోవడం ఉత్తమం. ఒక్క అడుగు డేర్ చేసి ముందుకు వేసిన మున్నేరు ఎఫెక్ట్ చూసాం. దాంతోపాటు విజయవాడకు సంబంధించి మొన్న విజయవాడ హైవే మీద ఎటువంటి ప్రభావం పడిందో చూసాం. వాహనాలే కొట్టుకుపోయాయి, బైకులు కొట్టుకుపోయాయి, కార్లు కొట్టుకుపోయాయి, పెద్ద పెద్ద వాహనాలు, లారీలు కూడా కొట్టుకుపోయిన ఆ పరిస్థితి చూసాం. మీరు చూస్తున్నారు, బైకులు కూడా రిపేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వరద ఉధృతిలో వెళ్తున్నప్పుడు ఇంజన్లోకి నీళ్లు వెళ్ళిపోతున్న సందర్భంలో రిపేర్ వస్తున్నాయి. దీంతో అటుగా వెళ్ళే వాహనాలు, బైకులు కూడా రిపేర్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పిఠాపురంలో రోడ్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నుంచి ఇన్ఫాక్ట్ అది రహదారి, అది కూడా. సో అక్కడ ఆ వాగు ఉధృతి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందనేది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉధృతి స్పష్టంగా కనపడుతుంది. దాని ప్రభావం మరింత గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు రాత్రి వరకు కూడా మరింత తీవ్ర రూపం దాల్చుతున్న ఒక అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం కేవలం ఏదైతే పిఠాపురం గొల్లప్రోలు జాతీయ రహదారి ఏదైతే ఉందో గొర్రెకండి కాలువ అయితే భారీగా వరద నీరు అయితే పోటెత్తడంతో ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే ఉందో పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే రహదారి, కత్తిపూడి మీద వెళ్లే రహదారి పూర్తిగా జల దిగ్బంధంలో నిలుచుకుంది. ఈ యొక్క 216 జాతీయ రహదారిపై వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. గొల్లప్రోలు జాతీయ రహదారిపై వరద ఏ విధంగా ఇక్కడ ప్రవహిస్తుందో చూడొచ్చు. వాహనాలు అయితే రాకపోకలు పూర్తిగా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. రోడ్డు పొడవున ఈ విధంగానే ఈ పక్కన వస్తున్నటువంటి స్కూల్ విద్యార్థులు, అలాగే మొత్తం కాలేజీ విద్యార్థులతో పాటు స్కూల్ పిల్లలు అందరూ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క వరద నీటిలో మనం చూడొచ్చు. మరో పక్కన వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఇక్కడ ఓ పక్కన వన్ వేలో ఏ విధంగా ఎంత స్థాయిలో వరద ప్రవహిస్తుందో మన ప్రవాహాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరో పక్కన ఇక్కడ వరద నీటిలోనే మొత్తం వాహనాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం కిలోమీటర్ల మేరకైతే వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. వరద ప్రవాహం ఏ విధంగా ఉరకలేస్తూ ఇక్కడ ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వరద ఏ విధంగా ఈ యొక్క 216 జాతీయ రహదారిపై రావడంతోనే పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జలమయమై రోడ్డు పైన వరద నీరు అయితే ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ ఎత్తునైతే వరద పోటెత్తింది. మొత్తం వాహనాలు రాకపోకలైతే
పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన ఇక్కడ 216 జాతీయ రహదారిపై వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున వరద నీరు అయితే దిగువకు వస్తుంది. ఇప్పటికే 25,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి ఏలేరు నుంచి దిగువకి విడుదల చేశారు. గంటకు కూడా వరద దిగువకి చేరడంతోనే ప్రవాహం మరింత చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక వరద నీటిలోనే అందరూ కూడా ఇటుగా వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఓ పక్కన ఎంత ఫోర్స్ అంటే చాలా ఎత్తుగా ఈ ఒక వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. మరో పక్కన ఇక్కడ భారీ ఎత్తున వరద అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఇక్కడ పిఠాపురం ఓ పక్కన ఏదైతే ఇక్కడ ఇల్లింద్ర సంబంధించినటువంటి వై జంక్షన్గా ఉంటారో ఆ వై జంక్షన్ వద్ద అయితే వరద తీవ్ర రూపం దాల్చి ఈ విధంగా ముంచెత్తుందో మనకి చూడవచ్చు. 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో పిఠాపురం వద్ద అగ్రహారం వద్ద ఈ పరిస్థితి, ఓ పక్కన టోల్గేట్ వద్ద ఉదయం పరిస్థితి ఏ విధంగా చూస్తాం. అక్కడికైతే ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, కేవలం వాహనాలు మాత్రమే, పెద్ద భారీ వాహనాలు బస్సులు మాత్రమే వెళుతున్నప్పటికీ ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ఎంత లోతులో ఓ పక్కన ఈ యొక్క రహదారి పూర్తిగా మునిపోయినటువంటి దృశ్యాలను అయితే మీకు చూపిస్తే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక పక్క మాత్రమే ఇక్కడ వాహనాలు అయితే పంపిస్తున్నారు, మరో పక్కన పూర్తిగా వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున వాహనాలు అయితే ఇక్కడ వరద నీటిలో చిక్కుకోవడంతోనే ఎంత స్థాయిలో వరద రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది అనేది చూడొచ్చు. మొత్తం ఇటుగా ఇక్కడ పిఠాపురం అగ్రహారం మెట్ట మొత్తం అన్నీ కూడా పూర్తిగా ఈ వరద ఇటుగా పోటెత్తింది. గొర్రెకండి కాలువ పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే వరద మరింత తీవ్ర రూపం దాల్చి ఈ యొక్క 216 జాతీయ రహదారిని మొత్తం ముంచెత్తినటువంటి పరిస్థితి. మన పక్కన వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను మరో పక్కన చూడొచ్చు. ఎంత లోతు అంటే కారు మరి కొంతసేపటికైతే ఈ రాత్రికి మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వరద మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ కూడా ఈ యొక్క పిఠాపురం మొదలుకొని అలాగే గొల్లప్రోలు చేబ్రోలు వరకు ఉన్నటువంటి మొత్తం 216 జాతీయ రహదారిపై అయితే వరద నీరు చేరుకుంది. కానీ పిఠాపురంలో మాత్రం మరింత ఎక్కువగా వరద అయితే ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఇదంతా 216 జాతీయ రహదారిపై నుంచి వరద ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుంటుంది. ఒక పక్కన కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి అధికారులు సెలవులు ప్రకటించారు. మరో పక్కన ఉదయం వెళ్ళినటువంటి కాలేజీ విద్యార్థులు అయితే చాలా వాళ్ళందరూ కూడా ఈ బస్సులో ఇరుక్కోవడంతో మొత్తం భారీ ఎత్తున ఆ రోడ్డుపైన నిలిచిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ట్రాఫిక్ నుంచి వెళ్ళేందుకు బస్సు ఈ యొక్క లారీలపై వెళ్ళి రోడ్డు దాటుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీ ఎత్తున అయితే వరద పోటెత్తినటువంటి పరిస్థితి మనకి క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క గంటకు వరద అయితే పెరుగుతుంది. 216 జాతీయ రహదారి